గత 10 ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఖమ్మం టీజీఓ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్లుగా తాము పడిన కష్టాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వం నుండి 2,500 కోట్ల రూపాయల డీఏ బకాయి ఉందని వెల్లడించారు. చట్టబద్ధంగా రావాల్సిన డీఏని వదిలిపెట్టి ఐఆర్ను తాము కోరటం లేదని స్పష్టం చేశారు. తమ సంఘం రాజకీయ పార్టీలకు అనుబంధం కాదన్నారు. రాజకీయ పార్టీలో ఉన్నవారు సూచనలు ఇవ్వవలసిన అవసరం లేదన్నారు. కొన్ని జిల్లాల్లో కొందరు అధికారులు ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. తాము ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని పదవులను కాపాడుకోవాలనుకోవటం లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎలక్షన్ దృష్ట్యా ఎంసీసీ ఫోర్స్లో ఉంది. మాకు కొన్ని నియమ నిబంధనలు ఆ కోడ్ ఉండటం వల్ల మేము పూర్తిగా అన్ని విషయాలు మీకు చెప్పలేకపోవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో మీడియాలో వచ్చిన వాటికి మా మెంబర్లకి చెప్పాల్సిన బాధ్యత మీ ద్వారా మాకు ఉన్నది కాబట్టి ఈరోజు మేము మీ ముందుకు రావడం జరిగింది. మేము ప్రతి సమస్య గత 10 సంవత్సరాలుగా మా ఉద్యోగ సంఘ నాయకుల వల్లనైతేనేమి, ఈ 10 సంవత్సరాల్లో మేము పడ్డ బాధలైతేనేమి ఏకరువు పెట్టడానికి గంటలు పడుతుంది. వందల సమస్యలు ఉన్నాయి. అందులో డిఏలు ప్రధానంగా మేము డిఏ అన్నాం. డిఏ దాని మీద మీకు క్లియర్గా చెప్పాలంటే 1/7/2022 నాటికే మాకు సుమారుగా 20 నెలలది 2,500 కోట్ల బకాయి ఉంది ప్రభుత్వం నుండి. 2,500 కోట్లు. రెండో డిఏ 1/1/2023 నాటికి పాతది కలుపుకొని 4,300 కోట్ల బకాయి ఉన్నది. అరియర్స్ మొత్తం క్యాష్గా మాకు ప్రభుత్వం ఇస్తే 4,300 కోట్లు రావాలి. 1/7/2023 నాటికి 5,400 కోట్లు రావాలి. జీపీఎఫ్లో కలపటం లేదా రిటైర్మెంట్ అప్పుడు ఇవ్వటం, లేదు పూర్తిగా రద్దు చేసి ఇప్పటి నుంచి క్యాష్ ఇస్తా అంటాం కాకుండా మొత్తంగా యాజ్ టీజ్గా మాకున్న హక్కు ప్రకారం ప్రభుత్వం ఇవ్వవలసిన డిఏ యాజ్ టీజ్కి ఇస్తే 3 డిఏలు. అది ఎప్పుడు 1/7/2023 కంటే ముందే 5,400 కోట్లు మాకు పెండింగ్ ఉన్నది. తదుపరి రావాల్సిన 1/1/2004కి ఆ రోజుకి మాకు 10.92 వస్తుంది మొత్తం కలిపితే. మాకు అప్పుడేదో ఐఆర్ 5% అని ఇచ్చారు. అంటే 11% రావాల్సిన డిఏని వదిలిపెట్టి, చట్టబద్ధంగా రావాల్సిన డిఏని వదిలిపెట్టి ఐఆర్ ఇచ్చారు. దానికి కూడా మేమేమి అనలేదు.